వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. పేకాట రాయుళ్లకు పోలీసుల జలక్. సిరిసిల్ల జిల్లాలో పేకాట రాయుళ్లపై సీక్రెట్ ఆపరేషన్. నేడు రేపు రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. మోడీ రాకపై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్యా ప్రభుత్వం. ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం. ఈ మార్కు దాటితే కళాశాలను మూసివేయాల్సిందే అంటూ ప్రకటన. ఒడిదుడుకుల్లో మార్కెట్లు. టాటా స్టాక్ ఇన్ఫోకస్ పై ఆసియా మార్కెట్ల ప్రభావం. డేంజర్లో పడ్డ శుభ్మన్ గిల్. గేమ్ చేంజర్గా అభిషేక్ శర్మ. సినిమాటిక్ రేంజ్లో పోలీసులు పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసులు చేసిన ఈ పనికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వినూత్న రీతిలో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడులు చేసిన ఫొటోస్ అందరినీ ఆలోచించే విధంగా చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి ముస్తాబాద్ పోలీస్ సిబ్బందితో వ్యవసాయ కూలీల మాదిరిగా మారువేషంలో వెళ్లి దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి డబ్బులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా వ్యవసాయ కూలీల మాదిరిగా మారువేషంలో దాడులు నిర్వహించి అరెస్ట్ చేయడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలతో మమేకమవుతూ ఎంతో సౌమ్యంగా సిఐ మొగలి నుంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇకపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘాతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి మారువేషంలోనైనా దాడులు నిర్వహించే కేసులు నమోదు చేస్తామని ఈ విధంగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ దృశ్యాలు పలువురు పచ్చని పంట పొలాల్లో పేకాట ఆడుతున్నారనే ఒక సమాచారంతో పోలీసులు స్పెషల్ స్కెచ్తోనే పేకాట రాయులను పట్టుకున్నారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. నేడు రేపు దేశంలో ఆయన పర్యటించనున్నారు. అయితే మోదీ చేరుకోవడానికి ముందే రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తిస్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని వ్యాఖ్యానించింది. ఈ పర్యటనను పాశ్చాత్య దేశాలు అసూయతో చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్రస్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య బహుళ సంబంధాలను ఇరువురు దేశ నేతలు సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. పరస్పర ప్రయోజనాలు, సమకాలీన ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో భారత్ పేర్కొంది. రష్యాలో ప్రధాని మోదీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని, ఇరు దేశాల అధినేతలు చర్చలు జరుపుతారంటూ పుతిన్ ప్రెస్ సెక్రటరీ పెస్కోన్ పేర్కొన్నారు. రష్యా భారత్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించినవని పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో బీటెక్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలకు 2024-2025 సంవత్సరానికి ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులకు గరిష్టంగా 1.3 లక్షల నుంచి 1.5 లక్షల, కనిష్టంగా 40,000 చొప్పున నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 40,000 రుసుము ఉన్న కళాశాలను 114, లక్ష పైన రుసుము ఉన్న కళాశాలను 8 ఉన్నాయి. 2 ఆర్కిటెక్చర్ కళాశాలలకు 35,000 చొప్పున రుసుము ఖరారైంది. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. ఇక అదనంగా కళాశాలలు ఏమీ వసూలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ, విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరు సిద్ధార్థ, విఆర్ సిద్ధార్థ, భీమవరంలోని ఎస్ఆర్కేఆర్, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలకు 1.5 లక్షల చొప్పున, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలకు 1.3 లక్షలుగా ఖరారు చేసింది. విశాఖలోని జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ, పీజీ కాలేజీకి 92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలకు 93,700 రూపాయలుగా ఖరారు చేసింది. గత వారం భారీ బుల్ ర్యాలీని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ ఆరంభాన్ని నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న ఒడిదుడుకులతో సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచీ సైతం ఇదే సూచిస్తుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగుతోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 61 పాయింట్లు కోల్పోయింది. అయితే సూచీలు వేగంగా లాభాల్లోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 196 పాయింట్ల భారీ లాభంతో ముందుకు సాగుతోంది. ఇంట్రాడేలో టాటా మోటార్స్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా, టైటాన్ స్టాక్ నష్టాలను నమోదు చేసింది. సమయం గడిచే కొద్దీ మార్కెట్లు లాభాల మార్గంలోకి రావచ్చని తెలుస్తోంది. జింబాబ్వేతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా పుంజుకుంది. తొలి టీ20లో కేవలం 102 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని చవిచూసిన భారత్ రెండో టీ20లో రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
టీ20లో 100 పరుగుల తేడా అంటే చాలా పెద్ద విజయం కిందే లెక్క. రెండో టీ20లో యువ భారత్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించింది. రెండో టీ20లో అభిషేక్ శర్మ శతకంతో రెచ్చిపోయాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో 100 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ ఇన్నింగ్స్లో 7 4లు 8 6లు ఉండటం విశేషం. అభిషేక్ శర్మ ఎంట్రీతో శుభ్మన్ గిల్ స్థానం డేంజర్లో పడింది. 2023లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న గిల్ ఈ ఏడాది చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. ఐపీఎల్ 2024లో కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. రేసులో చాలా మంది ప్లేయర్లే ఉన్నారు. జట్టులో స్థానం ఉండాలంటే గిల్ తన బ్యాట్ నుంచి పరుగులు సాధించాల్సి ఉంది. లేదంటే సెలెక్టర్లు అతన్ని సైడ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.